హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము హంపీకి ట్రావెల్ చేశాము. హంపీ మనకు కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక నైట్ స్పెండ్ చేశాము, ఒక రిసార్ట్ తీసుకున్నాము. సో ఇది బనానా రిసార్ట్ ఫామ్ రిసార్ట్. సో ఇక్కడ నైట్ అంతా స్టే చేసాము, చాలా హ్యాపీగా ఉన్నింది. సో ఎర్లీ మార్నింగ్ అందరు లేచాము, ఫ్రెష్ అయ్యాము. దాని తర్వాత హ్యాపీగా మేము అంతా ప్యాకేజ్ చేసుకునేసి హంపీ ట్రిప్కి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. సో ఇదే అండి మేమున్న రిసార్ట్, బనానా ఫామ్ రిసార్ట్. సో మా రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇదండి మేము స్టే చేసిన రూమ్. అండ్ ఇక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది, మీరు కూడా వీలైతే ట్రై చేయండి. సో మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసాము, హంపీ స్టాపింగ్ వచ్చేసాము. సో ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కార్ పార్క్ చేసిన ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా విరూపాక్ష టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ విరూపాక్ష టెంపుల్. ఈ విరూపాక్ష టెంపుల్ మనకు చాలా ప్రసిద్ధమైంది. కృష్ణదేవరాయ కాలంలో మనకు ఆల్మోస్ట్ దీంట్లో పూజలు అందుకున్నారు. ఇక్కడ మోస్ట్లీ మనకు శివుడు మరియు పంపాదేవి ఉంటారు ఇక్కడ. ఇప్పటికీ ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి. సో ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో మనము రివర్స్లో నీడని చూడొచ్చు, షాడో నీడ, గోపురం నీడని చూడొచ్చు. ఈ గోపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్దది, చాలా ఎత్తైనది కూడా. సో ఇక్కడ మనము మీకు తెలిసిందే, ఇక్కడ ఈ హంపీలో మనకు కృష్ణదేవరాయలు ఈ 1415 శతాబ్దంలో పరిపాలించాడు. ఇక్కడి నుంచే మన ఆంధ్ర కర్ణాటక రెండింటినీ పరిపాలించాడు చాలా అద్భుతంగా. ఇక్కడ మనం ఇప్పుడు ఇదే అండి చెప్పల్ స్టాండు. సో మనం ఇక టెంపుల్ లోపలికి వెళ్ళిపోదామా? సో మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యగానే లోపల చూడండి ఎలా ఉన్నాయి గోపురాలు. సో అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇప్పుడే ఎలా ఉన్నాయంటే కృష్ణదేవ కాలంలో ఎలా ఉంటాయో మీరు ఒకసారి చూసి ఇమాజిన్ చేసుకోండి. సో ఎంత అద్భుతమైన, ఎంత పెద్ద గొప్ప గొప్ప గోపురాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడి నుంచి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి లోపలికి మనం వచ్చినప్పుడు చూడండి ఈ గోపురాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇక్కడ నుంచి ఇది ఎలిఫెంట్ ఇక్కడ ఉంటుందంటండి. ఇది వచ్చేసి ఒకటే శిలతో చేసిన ఒక వాట్ ఏమంటారు మీరు, పాట్ అనొచ్చు, లేదా అండ అనొచ్చు. సో ఇక్కడ నుంచి లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాం మనము. సో విరూపాక్ష టెంపుల్కి వెళ్తున్నాము. మీరు కూడా రండి, దర్శనం చేసుకుందాము. లోపల టెంపుల్ లోపల అలౌ చేయరు మనకు. సో లోపలికి వచ్చేసాం మనము. కొంచెము వీడియో అలా అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దండి. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఈ శిల్పాలు ఆ ఒకటే శిల్పం మీద రకరకాలుగా చాలామంది దేవతలు, చాలామంది విగ్రహాలు, గొప్ప గొప్ప కళాఖండాలు అన్నీ చూసామండి ఇక్కడ. చూడండి ఏ గోపురం, ఏ స్తంభం చూసుకున్నా మీరు చాలా అద్భుతంగా నిర్మించారు. చాలా చూడండి ఇది మెయిన్ గోపురం మీరు అక్కడ చూస్తున్నది. మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గెస్ట్ కూడా తగిలారు, పిల్లి. మీరు కూడా హాయ్ చెప్పండి పిల్లిగా. ఓకే. సో ఇక్కడ నుంచి మనం దర్శనం అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ మిగతా దేవుళ్ళ దగ్గరకు కూడా వెళ్తున్నాము. సో మీరు కూడా వచ్చి చూడండి ఇక్కడ. సో మేము మా కుటుంబంతో అందరూ కలిసి వెళ్ళాము. ఇక్కడ అన్నీ ఒక్కొక్క విగ్రహాలు దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి అందరం దండం పెట్టుకుంటున్నాము. సో వీడియో కొంచెం మీకు ఎక్కువ లెంత్ ఉండకూడదు కాబట్టి కొంచెం ఫాస్ట్లోనే వెళ్తుంది. ఇక్కడ నుంచి మనము ధన్వంతరి, మీకు తెలుసు కదండి, మనం ఆరోగ్యంగా ఉన్నంత మెయిన్ కారణం ధన్వంతరి. సో ధన్వంతరి విగ్రహం అయిపోయింది. ఇది అండి మన చరిత్ర, కృష్ణదేవరాయలు. అండ్ దిస్ ఇస్ ఎ లేఅవుట్ అనమాట. ఇక్కడ నుంచి మనము మిగతా ప్లేసెస్ కూడా వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, లక్ష్మీ అమ్మవారు. మా పిల్లలు అయితే ఫాస్ట్ పరిగెత్తుతున్నారు. అక్కడ అంతా చూసేసుకున్నాము లక్ష్మీ అమ్మవారు. సో శారదాదేవి అనమాట. ఇక్కడ శారదాదేవి పక్కన లక్ష్మీ అమ్మవారు ఉంటారు. పక్కనే అడుగడుగున మనకు ఆ విగ్రహాలు, దేవతలు అంతా కనబడుతుంటారు. అద్భుతమైన శిలాఖండాలు చాలా అద్భుతమైనవి ఉంటాయండి ఇక్కడ. ఇదంతా ఒకటే ప్లేస్ అండి, మనం ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. ఇది ఒక్కటే విరూపాక్ష టెంపుల్. ఈ విరూపాక్ష టెంపుల్లో మనము ఎందుకు ఇంత గొప్పగా ఉంటుందంటే, ఈ విరూపాక్ష టెంపుల్ 7వ శతాబ్దంలో చెందిందండి. అక్కడ శివుడు, పార్వతి, అంటే మీకు తెలిసిందే కదా, కృష్ణదేవరాయ కాలంలో ఎటువంటి భేదాలు లేకుండా శివుడు, విష్ణువు మొత్తం ఒకటే విధంగా ఉండాలని శివుడు అండ్ పంపాదేవి తరపున ఈ టెంపుల్ని కట్టించారు. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనము
ఎప్పుడు ఇక్కడ పూజలు జరుగుతుంటుంది. అండ్ మోస్ట్లీ ఇది చూడండి, మీరు చూస్తుంది ఇక్కడ నీడండి. అది ఎట్లా వస్తుందో మనకు తెలియదండి. ఒక చిన్న హోల్‌లో నుంచి మనం చూస్తున్న గోపురం ఉంది కదా! ఏదైతే గోపురం, ఆ గోపురం దగ్గర నుంచి ఆ షాడో రివర్స్‌లో పడుతుందండి. నాకైతే ఇంతవరకు అర్థం కాలేదండి అది ఎలా వస్తుందనేది. నేను బాగా చెక్ చేశాను. ఎక్కడైనా మిర్రర్స్ పెట్టారా? లేదా ఏమన్నా స్లైడ్‌గా పెట్టారా అని చెక్ చేశాను. చూడండి, మీరు కూడా చూడండి, పెద్ద గోపురము. మనం అక్కడ చూస్తుంది స్ట్రైట్ అయితే ఇక్కడ మనకు రివర్స్‌లో వస్తుందండి. అది ఎలా వస్తుందో, ఆ టెక్నాలజీ ఏం వాడారో మనకు తెలీదు. ఇదే ఇక్కడ ఉన్న గొప్పతనం. ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఇది. చూడండి రివర్స్‌లో ఎంత అద్భుతంగా కనబడుతుందో. అంటే ఆ రోజుల్లోనే మన ఇంజినీర్స్ ఎంత అద్భుతంగా నిర్మించారో టెంపుల్‌ని. చూడండి కళాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే రాజుల కాలంలో నిజంగా ఆ శతాబ్దంలో ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ నుంచి మేము బయటికి వస్తున్నామండి. బయటికి వచ్చాక ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరు దగ్గర నుంచి జస్ట్ మేము తాబేలు చూసాము, చేపలు చూసాము. సో బయటికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది కోనేరు కూడా. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. వినాయకుడి టెంపుల్ ఉంది, విష్ణుమూర్తి టెంపుల్స్ ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి విషయాలు. బట్ ఇప్పుడైతే అంతా చాలా కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. బట్ మీకు తెలిసే కారణం అయితే మీ వీడియో కూడా చెప్పకూడదు. కానీ ఈ కోనేరు అయితే ఇంకా అద్భుతంగా ఉందండి. ఇంకా మన ఇండియన్ ఆర్కిటెక్చర్స్ అండ్ మన ఇండియన్ ఇంజనీర్స్ ఎంత అద్భుతంగా ఆ రోజుల్లోనే కట్టారనేది ఇది ఒక నిదర్శనం అండి. హంపి అనేది మనకు ఎంటైర్ ఇండియాలో మనం ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేసామనేది మనం ఇక్కడ హ్యాపీగా చూసుకోవచ్చు. ఇప్పటికీ ఎంత నాశనం చేసినా కూడా ఈ అద్భుతమైన గోపురాలు, ఈ అద్భుతమైన గుడులు ఎంత బాగున్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం ఆదిత్య 369 అనే మూవీ చూసాం కదా! అక్కడ ఎంత అద్భుతంగా చూపించారో నాకైతే అలాగే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు మీరు కమెంట్ చేయండి ఒకసారి. సో ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ మన తుంగభద్ర నదికి అయితే వెళ్తున్నామండి. తుంగభద్ర నది దగ్గరికి వెళ్తున్నాము. సో ప్రస్తుతానికి తుంగభద్ర నది వచ్చేసి హొసకోట డ్యామ్ల దగ్గర ఉంటుంది. అక్కడ డ్యామ్స్ ఓపెన్ చేసినట్టు లేరు. సో అందువల్ల వాటర్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో ఇక్కడ నుంచి మేము కొంచెం దూరం వెళ్ళలేకపోయాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, కొంచెం టైర్డ్ అయిపోయేవారు. సో జస్ట్ వెళ్ళి వాటర్లోకి వెళ్ళేసి నిలబడుకునేసి కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాము. బట్ ఇక్కడ చాలామంది అయితే స్విమ్ చేస్తున్నారు, చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ప్లాన్డ్గా వచ్చేసారు. కొంతమంది లగేజ్కి తీసుకునేసి వచ్చారు. చాలామంది అద్భుతంగా వచ్చారు. మా ఫ్యామిలీ అంతా ఇక్కడ చూడండి, మా అమ్మ, మా వైఫ్, మా అబ్బాయి దాంట్లో దిగాలని అడుగుతున్నాడు. నేనే వద్దని చెప్పేశాను. ఎందుకులే నాన్న అని. చాలా చాలా బాగుందండి నది, తుంగభద్ర నది. ఈ తుంగభద్ర నది మనకు మీకు తెలుసు కదా, ఇక్కడ నుంచే మంత్రాలయం కూడా వెళ్తుంది. మంత్రాలయం కూడా ఇవే వాటర్ వస్తుంటుంది. మంత్రాలయంలో మన రాఘవేంద్ర స్వామి ఉంటారు అక్కడ. సో ఇక్కడ నుంచి తుంగభద్ర నుంచి మంత్రాలయము ఇలా ఉంటుందండి ఫ్లో. చూడండి చాలామంది హ్యాపీగా స్విమ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే అండి. సో ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ బయటకు వచ్చేసాము. చెప్పాల్సి తీసుకున్నాము. ఇది వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ అండి. శ్రీకృష్ణ టెంపుల్ బట్ ఆల్మోస్ట్ డ్యామేజ్లోనే ఉంది. బట్ చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంది. లోపలికైతే వెళ్తున్నాము. కానీ ఇలాంటి శిల్పాలు చెక్కాలంటే ఎంత టైం స్పెండ్ చేసి ఉంటారండి, ఎంత మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఒక్కొక్క స్తంభానికి ఎంత డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంది. చూడు ఎంత పొడుగా పెట్టారంటే ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళ, జంతువులు ఎలా ఉండేవా, చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంట్రన్స్లో ఇలా ఉందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం పదండి. లోపలికి వచ్చేసాము. చాలామంది ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. చాలా యూట్యూబర్స్ చాలామంది కూడా కనబడ్డారండి. అందరికీ హాయ్ ఒకసారి. మీరు అక్కడ మేము మిస్ అయితే ఇదే అండి మెయిన్ గుడి. సో ఈ గుడి లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ గుడి దగ్గర ధ్వజస్తంభం అనేది ఒకటి ఉంటుందండి. ఆ ధ్వజస్తంభం అనేది లేకుండా పెట్టేశారండి ఇక్కడ. ఈ ధ్వజస్తంభం అనేది ఇక్కడ మనకు అసలు మిస్ అయిపోయిందండి. చూద్దారండి ఒకసారి. ఆడ స్తంభమే లేదు మనకు, బట్ హోల్ అయితే ఉందన్నమాట, ధ్వజస్తంభం ఉన్నట్టు. ఇక్కడ నుంచి ఇక మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి గోపురం ఎంత డ్యామేజ్ చేశారు అంటే. బట్ ఆ శిల్పాలు టాలెంట్ని అయితే ఎవరు మిస్ చేసుకోలేరు కదండి. ఎవరి టాలెంట్ వాళ్ళది ఉంటుంది. బట్ మీరు ఎంత డ్యామేజ్ చేసినా మన గొప్పతనం అనేది అలాగే ఉంటుంది. చూడండి
ఎలా అంటే ఎలా కట్టారు. ఇప్పుడు మనం ఎంత బిల్డింగ్స్‌లో ఉన్నా, మనం ఎంత ఏసీలు వాడుతున్నా కూడా మనకంత ఫ్రీనెస్ లేదు. బట్ ఆ రోజుల్లో చూడండి, ఒక టెంపుల్‌కెళ్తేనే ఇంత అద్భుతంగా, ఇంత ప్రశాంతతగా ఉంటుందంటే, ఈ ఈ రోజుల్లోనే ఇంత ప్రశాంతతగా ఉంటుందంటే, ఆ రోజుల్లో నిత్యం పూజలు జరుగుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇక్కడ చాలామంది అయితే ఫోటోలు దిగుతున్నారు ఈ స్థలంలో. అక్కడి నుంచి మనం లోపలికి, గుడి లోపలికి వెళ్ళాలి. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే, మీకు తెలిసిందే కదండి, ఇక్కడ గుడి లోపల విగ్రహాలు కనిపించలేదు మాకు అలాగా. బట్ మిగతా స్థలాలు అయితే ఎవరు ముట్టుకోలేకపోయారు. ప్రతి విగ్రహము తర్వాత డ్యామేజ్ ఉన్నట్టు ఉంది. ఈ లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్తే చూస్తే లోపల ఎంత చల్లగా ఉందనండి. బయట ఎంత వేడిగా ఉన్నా కూడా లోపల అంతా చల్లగా ఉంది. ఇక్కడ మా పిల్లలంతా వచ్చి హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నారు. ఆ గర్భగుడిలోకి వచ్చేసి తర్వాత విగ్రహం దగ్గరకి అదే గర్భగుడిలోకి వెళ్ళాలి. ఆ గర్భగుడిలోకి వెళ్తే అక్కడ మాకైతే విగ్రహాలు కనిపించలేదు. ఆ విగ్రహాలు కనిపిస్తే మీకు చూపిద్దాం కదా, బట్ ఏమనుకోకండి, మేము ఈ విగ్రహాలు చూపించలేకపోయాము. గర్భగుడి విగ్రహాలు కదండి, అక్కడ లేవు కూడా యాక్చువల్గా. మా పిల్లలు లైట్ వేసి కూడా చూస్తున్నారు, ఏం కనిపించలేదు వాళ్ళకు. అక్కడి నుంచి బయటకు వస్తున్నాము, గర్భగుడి నుంచి బయటకు వచ్చాము. మా అమ్మగారికి ఏం అర్థం కావట్లేదు ఏంటి కథ అని. బట్ మనకంటే కాస్త పుస్తకాలు చదువుకున్నాం కాబట్టి కృష్ణదేవరాయ గురించి, అందుకోసం మనం ఇంత బాగా చెప్పుకోగలుగుతున్నామండి. మా మా పిల్లలంతా బాగా చూశారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఎగురుతున్నారు. ఇక్కడ చాలామంది వాళ్ళ సెల్ఫీలు తీసుకుంటున్నారు, హ్యాపీగా ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఒక్కసారి ఈ పిక్చర్ చూస్తే ఎంత అద్భుతంగా ఉందండి. ఆ పక్కన ఉన్న స్తంభాలు, మనం ఎంత లాంగ్ నుంచి తీసుకుని వచ్చామో, మా ఫ్యామిలీ అంతా గర్భగుడి ముందు కూర్చునేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. గుడి నుంచి బయటకు వచ్చాము, గుడి అవుట్ సైడ్ అండి. ఇక్కడ చిన్న చిన్న చాలా టెంపుల్స్ ఉన్నాయని, ఏ టెంపుల్లో కూడా ఒక్క విగ్రహం లేదండి. అండ్ ఆ విగ్రహం కింద బాగా తవ్వి పెట్టారండి. ఏం చేశారో మనకు తెలియదు కానీ చాలా తవ్వి పెట్టేశారు. నాకైతే చాలా అద్భుతంగా, చాలా అందంగా, హ్యాపీగా అనిపించింది. ఇంత అద్భుతమైన ప్లేసెస్ని ఎందుకు ఇలా చేశారు వీళ్ళు అనేది నాకు చాలా బాధ అనిపించింది. మీకు అలా అనిపిస్తే కొంచెం కామెంట్స్లో మెన్షన్ చేయండి. చాలా టెంపుల్స్, చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు ఉండాలి. విఘ్నేశ్వరుడు కానీ, చిన్న చిన్న సుబ్రహ్మణ్య స్వామి కానీ, చాలా చాలా టెంపుల్స్లో అసలు విగ్రహాలే లేకుండా పోయాయండి. విగ్రహాలు ఎందుకు లేవో మనకు తెలియదు, మీకు తెలుసు. బట్ నేను ఇప్పుడు వీడియోలో డిస్ప్లే చేయకూడదు. చూడండి చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోటోలు దిగేది ఈ స్టేజ్కి తెప్పించే కన్నా మనం ఆ రోజుల్లో మనం లేము కాబట్టి మనకేం తెలియదు. ఆ రోజుల్లో కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేవి అనిపించింది నాకు. బట్ అప్పుడు మన సంగతులు మనకు తెలియదు కాబట్టి వదిలేద్దాం, ఏమనుకోకండి దాని గురించి. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, మళ్ళీ మరి చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఫోటోలు దిగుతున్నారు. ఇది కృష్ణుడు. ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఇది ఏంద్రా అంటే కృష్ణా బజార్ అంటారండి. ఓకే, రాయల వారు నాకు తెలిసి ఇక్కడే అనుకుంటానండి. మీరు విని ఉంటారు, ఆదిత్య 369 సినిమాలో చెప్పింటారు, కృష్ణదేవర కాలంలో వజ్రాలని, ఓకే, బంగారాన్ని, చీరల్ని రాసులుగా పోసి అమ్మేవారని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ ఒక షాప్ లాగా ఉందండి. ఈ ఏరియా అంతా ఒక షాప్ లాగా ఉంది. దీన్ని కృష్ణా బజార్ అంటారండి. ఇక్కడ కృష్ణా బజార్లో మీరు అబ్జర్వ్ చూపిస్తాను, ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇవన్నీ జస్ట్ లైక్ మనం ఇప్పుడు అనుకుంటాం చూస్తారా, సైడ్ బై సైడ్ షాప్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయండి. మేబీ ఆ రోజుల్లో చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పెద్ద స్పేసు. అవన్నీ నాకు షాప్స్ లాగా అనిపిస్తుంది. మేబీ అక్కడ పెట్టుకునేసి అలా అమ్మేవాళ్ళేమో. మనం క్లియర్గా బాలకృష్ణ గారు నటించిన సినిమాలు అయితే క్లియర్గా చూడొచ్చు. దాంట్లో చూపించేవాళ్ళు రాసులుగా పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళని. చూడండి ఎంత బాగుంది. ఒక బజార్కి వచ్చేసి హ్యాపీగా సంతకు వచ్చేసినట్టు వచ్చారు. ఇవన్నీ షాప్స్ లాగా ఉన్నాయి. ఎవరైనా సేద తీరాలంటే పక్కన కోనేరు ఉంది నీరు తాగడానికి. ఎవరైనా ఏమైనా అవసరమైనా కూడా మోస్ట్లీ ఇక్కడే వంట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంత అద్భుతంగా చూడండి బజారు. దీన్ని కృష్ణా బజార్ అంటారు. ఇది వచ్చి శివుడి గుడి అండి. చూడండి ఎంత బాగుందో శివుడు. జస్ట్ చుట్టుపక్కలంతా వాటర్ ఒకటి. అక్కడ నుంచి మేము ఇది శివుడి టెంపుల్ వచ్చేసి మనకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉంటుందండి. మేము అయితే అక్కడ చూసేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా మనము చాలా అండర్గ్రౌండ్ టెంపుల్స్ ఉన్నాయండి, అవన్నీ మేము స్కిప్ చేసాము ఈ వీడియోలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అన్ని శిలాకళాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ కోదండరామ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ కోదండరామస్వామి ఆలయంలో అండి మనము ఇక్కడ కూడా చాలా అద్భుతంగా కట్టారండి. చూడండి, మనం ఇప్పటికే కృష్ణుడిని చూసాము, శివుడిని చూసాము, ఓకే, విరూపాక్ష అంటే విరూపాక్ష టెంపుల్ చూసాము, అండ్
మనం ఇప్పుడు రాములవారి టెంపుల్లోకి వచ్చాము. ఈ రాములవారి టెంపుల్ అంతా ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుందండి గుళ్ళన్నీ. చూడండి మా పిల్లలు హ్యాపీగా వచ్చి అక్కడ తమాషాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. సో మా అమ్మగారు కూడా శిల్పాలన్నీ చెక్ చెక్ చేస్తుంది, ఆమెకేమో తెలిసినట్టు. ఆమెకేం తెలియదు యాక్చువల్గా చరిత్ర అంతా. చూడండి ఇక్కడ ఈ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మనకు. సో వాళ్ళ కంటెంట్ అంతా మనకు ఆల్రెడీ శిల్ప రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి ఈ ప్రతి స్తంభం ఎంత అద్భుతం, కొన్ని దశాబ్దాలు అయినా కూడా ఇంతగా ఉందంటే ఎంత గ్రేట్ అండి మనం అసలు యాక్చువల్గా మన ఇండియన్స్ అంతా. సరే అండి, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ లోటస్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మనము అంటే రాణి మహల్ అంటారు దీన్ని, లోటస్ టెంపుల్. ఈ లోటస్ టెంపుల్ అయితే మీరు ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మీకు లోటస్ లీవ్స్ ఉంటాయి కదండి, ఆకులు అలాగే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మేము ఎలిఫెంట్ స్టాండ్ అంటారు, ఇక్కడ ఏనుగుల్ని అక్కడ నిలబెట్టేవాళ్ళంటండి. ఇంత పెద్ద ఏనుగుల్ని ఎలా అయితే చిన్న చిన్న దాంట్లో పెట్టారని మాకు ఆశ్చర్యం వేసింది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే అండి చాలా పెద్దగా, చాలా పెద్దగా ఉందండి. అక్కడ 1-to-1 అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక ఏనుగు పోవడానికి కూడా చాలా లింక్స్ ఉన్నాయండి. చూడండి మా పిల్లలు ఎంత బాగా వెళ్తున్నారు. ఒక ఏనుగు ఇక్కడ కట్టేస్తారు, ఇంకొక ఏనుగు ఇక్కడ కట్టేస్తారు. సో వాటికి మేబీ చైన్స్తో కట్టేయచ్చు, ఐ డోంట్ నో, మనకు తెలియదండి. మేబీ ఉండొచ్చు, ఆ రోజులో చైన్తో కట్టేసి ఉండొచ్చు కూడా. ఇక్కడ నుంచి వస్తే రాణి మహల్ ఏదండి, మన ఈ మహల్లోకి వెళ్తే సో అక్కడ రాణి గారు అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. అంటే ప్రతి రాయి మీద కూడా ప్రతి ఒక్క దేవత విగ్రహం అయితే ఉంటుందండి. ప్రతి చూడండి ఇక్కడ ప్రతి విగ్రహం దగ్గర ఏదో ఒక దేవుడు కంపల్సరీగా పెట్టారండి. అంటే మన హైందవ ధర్మాన్ని ఎంత గొప్పగా ఆ రోజుల్లో పూజించేవాళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ వాళ్ళ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నా కూడా మన దేవుళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళని ఇక్కడ ఈ శిల్పాలను చూస్తుంటే నాకు అర్థమవుతుందండి. మనమైతే ఇప్పుడు ఏదో ఒక గుడికి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటాం కానీ, బట్ ఇక్కడ చూడండి ప్రతి దగ్గర అంతా ఆల్మోస్ట్ అన్ని 33,000 కోట్ల దేవతలు ఉన్నారు ఈ ప్రపంచంలో. అంటే అది నేను ఇక్కడ చూస్తేనే నాకు అర్థమవుతుందండి. మనకు తెలిసింది రాముడు, కృష్ణుడు, హనుమంతుడు అండ్ విష్ణుమూర్తి, తిరుమల స్వామి ఇలా అనుకుంటాము. బట్ ఇక్కడ ఎంతమంది అండి, ప్రతి దేవత పేరుతో సహా అక్కడ మెన్షన్ చేశారండి. ఆ విగ్రహాలకు మనం పక్కన వస్తూ చూస్తే మీరు అక్కడ నేమ్స్ కూడా ఉంటుందండి. అంత గొప్పగా ఆ రోజులను మెయింటైన్ చేశారు. అది ఇంతవరకు ఆ లెగసీని మనకు తీసుకొస్తున్నారంటే మన ఇండియన్ కల్చర్ అండ్ గవర్నమెంట్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా హ్యాట్స్ ఆఫ్. నా కోసం అయితే మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. నేను వస్తే వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. అలాగా రెస్ట్ తీసుకుందాం అంటున్నారు. బట్ నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇమ్మీడియట్గా గెటప్ అని చెప్పేశాను. అందరు ఇమ్మీడియట్గా మళ్ళీ బయలుదేరకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు రిలాక్స్ తీసుకున్నారు, అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడికి నుంచి మేము ఎక్కడికి వెళ్తామంటే అండి, కొన్ని టెంపుల్ స్కిప్ చేసుకున్నాము. బట్ డైరెక్ట్గా నెక్స్ట్ మేము ఇక్కడ ఇది చూడండి, ఇది జస్ట్ సింగిల్ స్టోన్తో చేసిన డోర్ అండి. ఇది ఒకే స్టోన్ అంటండి, జస్ట్ సింగిల్ స్టోన్. ఇంక దీనికి సపరేట్ పార్ట్స్ కూడా వాడలేదు, ఈ సపరేట్ పార్ట్స్ ఏం లేదు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామని అంటే స్టెప్స్ అంటే స్టెప్స్ ఉన్న బావి. మీ అందరికీ చాలా బాగా తెలుసు, స్టెప్స్ ఉన్న బావి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మన ఇండియన్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ ఎంత అద్భుతంగా కట్టారనేది మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానండి. అసలు ఎలా కట్టారండి అనేది మీకు ఇప్పుడు ఆశ్చర్యం కూడా వస్తుంది. ఇది చూడండి, ఇది ఒక గోపురం లాగా అంత డ్యాన్స్ చేయడానికి కట్టినట్టు ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉందండి. ఇది జస్ట్ లైక్ మన స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉంటుందో కిడ్స్కి అలాగే సేమ్ అలాగే ఉంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇలా వచ్చామండి. చూడండి స్టెప్స్ ఎంత అద్భుతంగా కట్టినారు చూడండి. స్టెప్స్ బావి అంటారండి దీన్ని, స్టెప్స్ బావి అంటారు. ఓకే, సో డిఫరెంట్ స్టెప్స్తో అంటే ఇక్కడ మనం దిగలేమండి ఇక్కడ, ఎందుకంటే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఆ సెక్యూరిటీ గార్డు డైరెక్ట్గా దిగద్దండి అని చెప్పేస్తాను మనకు. బట్ అయినా ఏదో విధంగా మేము వీడియో తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. ఇలాగా చూడండి ఎంత బాగుంది, చూడండి ఎంత బాగుందండి. అసలు ఎలా కట్టవద్దు అని అసలు దీని వెనుకల మీనింగ్ ఏంటి, ఎందుకు ఇలా కట్టారనేది కొంచెం మీరైనా కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మీకోసం రీసెర్చ్ చేసి నేను ఇంకా ప్రజెంట్ చేస్తాము. మా పిల్లలు హ్యాపీగా ఫోటో దిగాలనుకున్నారు, దిగుతున్నాము. బట్ యాక్చువల్గా బిఫోర్ దట్ మేము ఆ బావిలోకి నీళ్ళు ఎలా వస్తున్నామని ట్రేస్ చేయడానికి వెళ్ళాము. బట్ ఆ ట్రేస్ చేసిన తర్వాత అర్థమైందండి ఇది జస్ట్ మన కోనేరులో నుంచి వస్తున్నాయని. తర్వాత చూడండి ఇక్కడ ఇది డ్యాన్స్ చేసే స్టేజ్ అనుకుంటా అండి. చూడండి శిల్పాలు ఎంత బాగున్నాయి. మా పిల్లలు వెళ్తున్నారు, పైకి వెళ్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాను వెళ్ళొద్దండి, అలా వెళ్ళొద్దండి అని. బట్ అయినా కూడా వినకుండా వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక బాగా పైకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని పిలుస్తున్నారు. మేము ఇక్కడ పిల్లలు పడతారో మాకు భయం వేస్తుంది. ఆల్మోస్ట్ ఒక పిల్ల పడిపోయింది. అయ్యో ఆ పాప పడిపోయిందండి. అయ్యో
పాప పడిపోయింది. పాపం బాగా ఏడ్చిందండి. వాళ్ళ అమ్మ వాళ్ళు వదిలేశారు. అదే నాకు భయం వేస్తుంది మా పిల్లలు ఎవరైనా. కిందకి వచ్చాక మా పిల్లలకు ఒక చిన్న గుహ కనపడిందండి. ఆ గుహలో చూడండి ఎంత బాగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారో. ఓం నమ శివాయ అని. జస్ట్ ఫర్ ఫన్ అండి. వాళ్ళందరూ దిగారండి. అందరు దిగి హ్యాపీగా వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు ఆ గుహలో. అంటే వాళ్ళు తెలుసుకున్నారండి, ఋషులు ఈ విధంగా గుహలలోకి వెళ్ళి తపస్సు చేస్తారని. నెక్స్ట్ అక్కడి నుంచి అండి మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ బస్సుని తీసుకునేసి ఇక్కడ నుంచి అయితే మనము ఈ ఎలక్ట్రిక్ బస్సును తీసేసుకుని అయితే మనం వెళ్తున్నామండి. జస్ట్ మనకి పర్ హెడ్ 30 రూపీస్ అట్లా తీసుకుంటారు. కిడ్స్కి ఏం ఫ్రీ అండి. ఈ బస్ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అండి విఠల్ టెంపుల్ అని ఉంటుందండి. విఠల్ టెంపుల్. సో ఈ విఠల్ టెంపుల్ లైక్ స్టోన్ కార్ అంటారు. ఇప్పుడు మీరు 50 రూపీస్ ఉంటుంది కదండి, మీకు అక్కడికి వెళ్ళాక చెప్తారండి దీని ప్రత్యేకత ఏంటంటే. ఓకే అండి. బట్ హంపీకే ఇది హైలైట్ అండి. ఇది మనం నేషనల్ వైడ్, వరల్డ్ వైడ్ దీనికి అందరి గురించి తెలుసు. సో మీరు కూడా చూస్తారు దాని గురించి. ఓకే. జస్ట్ మేము ఆ లొకేషన్ నుంచి నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుందండి. సో నడిచేవాళ్ళు నడవచ్చు, హెల్తీగా ఉన్నవాళ్ళు. అండ్ మీరు ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలన్న ఈ వెహికల్ వెళ్ళొచ్చండి. వాళ్ళు తీసుకెళ్తారు. జస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంక్ కూడా తీసుకెళ్తారు. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ చేస్తారు. 30 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ లొకేషన్స్ మీరు చూడాలి, స్పెండ్ చేయాలి అంటే మేము హ్యాపీగా వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ప్రతి దగ్గర అది స్టేయింగ్ రిసార్ట్స్ లేదా స్టే హోమ్స్ లాగా కనబడుతున్నాయి ప్రతి దగ్గర. చూడండి ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. విఠల్ టెంపుల్ అంటారండి దీన్ని, విఠల్ టెంపుల్. ఇక్కడ మెయిన్ ఉండేది ఏంటంటే స్టోన్ కార్ అంటారండి, స్టోన్ కార్. ఈ స్టోన్ కార్ ప్రత్యేకత ఏంటంటే మీరు ఇక్కడికి నేను మీకు చెప్పబోయే ముందు మీరే దీన్ని గెస్ చేసి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ మీరు ఖచ్చితంగా ఎక్కడో చూస్తుంటారండి దీన్ని. ఖచ్చితంగా ఎక్కడో చూడమందండి, మీరు డైలీ చూస్తుంటారు. అదిగోండి 50 రూపాయల నోట్ అండి. మన 50 రూపాయల నోట్ మీద ఉన్న శిలా ఏదైతే ఉందో అదే మేము మీ దగ్గర తీసుకొచ్చాను. సేమ్ టు సేమ్ కదండి, సేమ్ టు సేమ్ కదా. దీన్నే స్టోన్ కార్ అంటారండి. సేమ్ టు సేమ్ స్టోన్ కార్. అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ మ్యూజికల్స్ స్తంభాలని కొన్ని ఉంటాయండి. మీరు విని ఉంటారు, హంపీలో ఏ స్తంభాన్ని ముట్టుకున్నా కూడా మ్యూజిక్ వస్తుందని. ఆ రోజుల్లో అయితే ఇది మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఈ రోజుల్లో మనం చేసేదానికి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారండి. బట్ టచ్ చేయలేకపోయాము మేము కూడా. కానీ అడిగాము ఒక వర్క్ చేసేవాళ్ళని, అమ్మా మ్యూజికల్ స్టోన్స్ ఇవ్వనమ్మా అంటే అవునని చెప్పారు. అక్కడి నుంచి లోపలికి మళ్ళీ స్వామి టెంపుల్ లోపలికి వచ్చాము. ఇక్కడ కూడా విగ్రహం లేదు. బట్ లోపలికి వచ్చాక ఆర్కిటెక్చర్ చూసామండి. అస్సలు స్వామి సరౌండింగ్స్లో ఒక కోనేరులాగా కట్టి అండర్ గ్రౌండ్లో తీసుకెళ్లారు. అది ఎంత వాళ్ళకి అసలు ఏంటి ఆలోచనలు, ఎందుకు ఇలా తీసుకెళ్లారు అనేది మీరు కూడా మీకు వీలైతే షేర్ చేయండి, కమెంట్స్లో పెట్టండి. చూడండి ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్. ఇక ఆ గర్భగుడికి కింద మేబీ ఇక్కడ ఏమైనా తిరణాలు చేసేవాళ్ళ, లేకుంటే స్వామివారు కోసం ఏదైనా సంథింగ్ పూజా పుస్తకాలు చేసేవాళ్ళో లేదా రథంలో తిప్పేవాళ్ళో తెలియదు. కానీ చూడండి నేనైతే గుడి కిందకైతే వచ్చానండి. గుడి కిందకు వచ్చేసి ఇక్కడ నుంచి గర్భగుడి కింద చూడండి మేము ఆడ ఉన్న వాళ్ళు జనాలంతా గర్భగుడిలో ఉన్నారు. అక్కడ నుంచి కిందకు వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను బయటకు వచ్చామండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించేసామండి హంపీలో ఉన్న అన్ని ప్లేసెస్ని. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. వీలైతే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.